ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో సిఎస్ఐ సంఘ విశ్వాసులందరికీ దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మనందరినీ కూడా కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మహాకరుడా నీకే స్తుతులు 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 స్తోత్రాలు నాయన. రాజాతి రాజా దేవాతి దేవా ప్రభులకు ప్రభువా మహాదేవుడా నీకే స్తోత్రం 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 నాయన. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్న మా దేవా నీకే స్తోత్రం 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 నాయన. కనికర సంపన్నుడా కృప కలిగిన దేవా నీకే స్తోత్రం నాయన. దయా దాక్షిణ్యములు కలిగిన మా ప్రభువా నీకే స్తోత్రం నాయన. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. రోషము కలిగిన దేవా నీకే స్తోత్రం నాయన. విడువక ఎడబాయక సదాకాలము మాకు తోడైనటువంటి దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. హెల్ షడై దేవా, ఎలోహిం దేవా, సిత్కేన్ దేవా, ఇమ్మానుయేల్ దేవా నీకే స్తోత్రం 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 నాయన. యెహోవా రాఫా నీకే స్తోత్రం నాయన. యెహోవా ఈరే నీకే స్తోత్రం నాయన. యెహోవా షమ్మా నీకే స్తోత్రం 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 యేసయ్యా. నీ ఘనమైన నామానికి, నీ ఉన్నతమైన నామానికి, నీ గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకే వందనాలు తండ్రి. అయోగ్యులము అపాత్రులము ఎన్నిక లేనటువంటి మమ్మును ప్రభా ఇంతవరకు కాచి కాపాడిన దేవా నీకే స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా ఈ ప్రత్యేకించి ప్రభా ఈ సమయంలో ప్రభా నీవు ప్రేమించినటువంటి సంఘము సిఎస్ఐ సంఘమును గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. యేసయ్యా సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా వారందరినీ కూడా కాచి కాపాడవు ప్రభా. ఇంతవరకు ప్రభా యేసయ్యా నీ ఉచితమైన కృపలో ప్రభా ఏ తెగులు యేసయ్యా వారి గుడారమును సమీపించకుండా ప్రభా యేసయ్యా నీవే కాపాడిన రీతిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకే వందనాలు ప్రభా. యేసయ్యా వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన. అదే విధంగా ప్రభా ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకులను బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాలను దీవించండి ప్రభా, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు ప్రభా. యేసయ్యా ఆరాధన ఆది నుంచి అంతం వరకు కూడా నీ అధ్యక్షతలు నడిపించండి ప్రభా. ప్రార్థన చేస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధంగా పాటలు పాడుచున్న బిడ్డలను బట్టి, వాక్యాన్ని చదువుచున్న బిడ్డలను బట్టి నాయన. అదేవిధంగా తండ్రి నీ వాక్యాన్ని విత్తబోచున్న సేవకులను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. నీ కృపలో నీ దయలో వారందరినీ కూడా బలపరచండి నాయన. యేసయ్యా నీవే ప్రభా నీ బిడ్డ నుంచి మాతో మాట్లాడండి ప్రభా. యేసయ్యా నీ విలువైన మాటలు, నీ స్థిరమైన మాటలు ప్రభా యేసయ్యా మాకు తెలియచేయండి నాయన. నీ వాక్య ప్రకారంగా జీవించడానికి, నీ బిడ్డలుగా జీవించడానికి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా సిఎస్ఐ సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి తమిళ ప్యారిస్ ని బట్టి సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సంఘాన్ని సంఘ కాపరి గారిని కూడా దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నీ కృపా నీ కనికరమును మాకు అనుగ్రహించమని ప్రభా. యొక్క కార్యక్రమం ఆరాధన ఆది నుంచి ప్రభా అంతం వరకు నీ అధ్యక్షతను నడిపించమని యేసు ఉన్నతమైన నామములో అతి మిక్కిలునితో బ్రతిమారి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సిఎస్ఐ తెలుగు సంఘ బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. మేము కూడా బాగున్నాం. మా ఫ్యామిలీ తరఫు నుంచి, మా తరఫు నుంచి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇదేన మందు ఆన్లైన్లో ఆరాధనలో పాల్పొందే కృపాధన్య దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసిన శిష్యులను బట్టి వందనాలు. అదే రీతిగా పాటలు పాడిన వారందరిని బట్టి కూడా ప్రభు సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయం మందు సంగ్రహ ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఈ దినమందు పెంతుకొస్తు తరువాత 11వ ఆదివారం, పెంతుకొస్తు తరువాత 11వ ఆదివారం అంశము బాప్తిస్మము సంస్కారం. బాప్తిస్మము సంస్కారం క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన అంశం బాప్తిస్మము సంస్కారం. ఈ యొక్క దాని గురించి అందరం ఏకీవించి సంగ్రహ ప్రార్థన చేద్దాం. మాతో పాటు ఏకీవించాలని కోరుచున్నాను. మహిమ కలిగిన దేవా, నీ మంచితనమును మరియు దయగల ప్రేమతో మమ్ము రక్షించి మా పాపములను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధాత్మతో నూతన పరిచిన వాడవు. ఆత్మతోనూ నీళ్లతోనూ జన్మించు మర్మమును అర్థం చేసుకొనగలుగు జ్ఞానమును మాకొసగము. అలాగునని నీ నిత్య రాజ్యములో సంపూర్ణ జీవితమును అనుభవించగల వారమగునట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచు నుండి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాం. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆనందము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని జుంటెదేని దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటెదేని దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీ వెరుదిలో నీవే నా మనసులోన నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీ వెరుదిలో నీవే నా మనసులోన నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ఏదో తెలియని వేదన నా మనసున నీవే పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములండి. సంఘ బిడ్డలకు సంఘస్థులకి సంఘ కాపరులకి నా ప్రత్యేక వందనములండి. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనము నుండి 31వ వచనం వరకు చదువుకుందామండి. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్ర మధ్యమును ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదరు,
నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని గుర్రముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకునేటప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు. నేను అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలికినిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులు సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్ర మధ్యమును ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారి గోడ వలె ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు వేగముగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునిరి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యమును ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమల ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు సచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూసిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీలు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మికయించిరి. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన కీర్తన భాగము కీర్తనలు 32 మొదటి నుంచి 11 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండిను. నా సారము వేసవి కాలంలో ఎండినట్టాయిన. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిలో నా అతిక్రమమును ఒప్పుకొందుననుకుంటుని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జలప్రవాహములను పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి
నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలను కంచర గాడిద వలనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెములతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మికించిన వారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాని బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించు. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముగునౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము తీతుకా పత్రిక నుంచి 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారును నానా విధములైన దురాశలకు భోగాలకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూహయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచున్నట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి అయి ఉన్నవి గాని. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశింపి జన్మించగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయును ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దము వినదువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. నేను ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించుగాక.
ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. ప్రియమైన దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘమంతటికి మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మరి ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో మరొకసారి వందనాలు. ప్రార్థించిన బిడ్డలకు, అలాగే వాక్యాన్ని చదివినటువంటి బిడ్డలకు, పాటలు పాడి దేవుని మహిమపరిచినటువంటి బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పిల్లారా, ఇప్పుడు మరి సంఘం యొక్క విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాం. దయచేసి అందరూ నాతో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, జీవం కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి యొక్క మా యెహోవా ప్రభా, కృపా కనికరములు గల మా తండ్రి, గడిచిన వారమంతటిలో మా ప్రభా మీ చల్లని రెక్కల నీడని మమ్మల్ని భద్రపరిచి మరొకసారి శుక్రవార దినాన సంఘంగా మేమందరం కూడి మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామంలో ఆయా మీ సన్నిధిని ప్రార్థించడానికి సజీవ లెక్కలో మా అందరినీ లెక్కించి ఇచ్చినటువంటి మరి యొక్క ధన్యతను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా ప్రభా, ఆరాధన కార్యక్రమంలో మా ప్రభా ఆది నుంచి ఇంత మటుకు మా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, కృమరింపు, నడిపింపు, ఆదరణ మాకు అనుగ్రహించి నడిపిస్తున్నారయ్యా. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. రాజా, పాటలు పాడి మిమ్మల్ని స్తుతించినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు. అలాగే మా ప్రభా లేఖన భాగాలను చదివినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు. ప్రార్థించినటువంటి దైవజనులను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ సన్నిధిలో మా ప్రభా మేమందరం సంఘంగా కూడి ఎక్కడెక్కడి నుంచో ప్రభా ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మా తండ్రి మీ సన్నిధిలో మేమందరం ఏకంగా కూడి ఏక మనస్సుతో, ఏక ఆత్మతో మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు ఆయన. మా ప్రభా, ఇదిగో మా సంఘం యొక్క విన్నపములను, ప్రార్థన మనవులను మీ సన్నిధికి తెస్తుండగా మీరే ఆలకించి జవాబు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం నాయన. మీకు వందనాలు. ఇదిగో మా ప్రభా, మా CSI తెలుగు దుబాయ్ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రభా దినము మీరు మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ఆయన. సంఘ బిడ్డలందరినీ మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని కాచి కాపాడి నడిపిస్తున్న మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా ప్రభా, ఇదిగో సంఘ కాపరి అయినటువంటి మా ప్రియులు ఆనంద్ జ్యోతి గారిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ఆయన. అలాగే స్టీఫెన్ డానియల్ గారిని బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే మా ప్రభ మీ దీనదాసుడినైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మా ప్రభ మీ సంఘాన్ని నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానం, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి మీరు మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మా ప్రభ అలాగే మా ప్రభ ఇండియా ప్రాంతం నుంచి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు మా ప్రభ ఈ విధంగా మేము ఇంటర్నెట్ ద్వారా జరిగించుకోవడానికి మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి మా ప్రియులు సహోదరులు ఆశీర్వాదం గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. వారి ప్రయాసను అంతటిని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నారు, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగే వారికి సహకరిస్తున్నటువంటి సహోదరులు సుధీర్ గారిని బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో మా ప్రభా మా సంఘ పెద్దలందరిని బట్టి మీకు వందనాలు. సోదరులు శ్యామ్ హెచ్కేల్ గారు అయితేనేమి, బాబు గారు అయితేనేమి, ప్రభా సామ్యుల్ గారు అయితేనేమి, అలాగే సహోదరి శ్రావణి దీపక్ గారి కుటుంబం అయితేనేమి, ఇంకా అబ్రహాం గారు, చిట్టిబాబు గారు, సంపత్ గారు, మా ప్రభా సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరినీ బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. సంఘంలో ఉన్నటువంటి మా ప్రభా ఇంకా మా ప్రియులు
మీ సేవలో ముందుకు సాగుతుండగా సంఘంలోని ప్రతి విశ్వాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రభా కాచి కాపాడి వారి ప్రతి అవసరతను అక్రతలను యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు. అలాగే మా ప్రభా ఇదిగో మాకెంతగానో సహకరిస్తున్నటువంటి సిఎస్ఐ తమిళ్ ప్యారిస్ వారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పాస్టర్ విక్టర్ ప్రేమ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇంకా మాకు సహకరిస్తున్నటువంటి సంఘ పెద్దలందరినీ బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. సంఘంను దీవించండి, ఆశీర్వదించండి, దినదినాభివృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు. అలాగే మా ప్రభా ఇండియా ప్రాంతంలో విడిచి వచ్చిన మా కుటుంబాలన్నిటిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు నాయన. విడిచి వచ్చిన మా కుటుంబాల చుట్టూ వేసి ఆమె రక్త ప్రోక్షణ దయచేసి మీ కాపుదల, మీ భద్రత అనుగ్రహించినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా ప్రియ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి మీ తోడు సహాయం దయచేయండి నాయన. మీకు వందనాలు. విడిచి వచ్చిన మా ప్రియ కుటుంబాలన్నిటిని బట్టి మీకు వందనాలు నాయన. మా ప్రభా మా యవన బిడ్డలు కాలేజీలకు వెళ్తుండగా, పాఠశాలలకు వెళ్ళి వస్తుండగా మా ప్రభా మంచి కాపుదల అనుగ్రహించండి. మా ప్రభా ఇదిగో చక్కటి సహవాసము, స్నేహితులను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రభా ఇండియా ప్రాంతంలో జరుగుతున్నటువంటి సేవను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా యొక్క ప్రధానమంత్రిని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్రపతిని జ్ఞాపకం చేసుకోండి, ముఖ్యమంత్రులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ సేవకు ఎలాంటి ఆటంకం రాకుండా మా ప్రభా మీ స్వార్థ ప్రకటించడం, మీ దాసులను జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు మీ సహాయం, కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మరి మీ స్వార్థ సజావుగా జరగటానికి మార్గములను సరళం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు. చర్చిల విషయంలో మీ కాపుదలను గ్రహించండి మా ప్రభా. ఇదిగో స్వార్థ కూటములలో మీ సహాయం అనుగ్రహించండి మా ప్రభా. స్వార్థ ప్రకటించడానికి ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలయ. అలాగే మా ప్రభా ఈ కోవిడ్లో బయట పనిచేస్తున్నటువంటి మా ప్రియులు, వైద్య సిబ్బందిని, డాక్టర్స్ని, నర్స్ని, మా ప్రభా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ కాపుదల దయచేయండి, మీ భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ఇండియా, మా యుఏఈ ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క పరిపాలకులను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ 7 ఎమిరేట్స్లో మీ స్వార్థ ప్రకటించడానికి మా ప్రభా మీరు తెరిచినటువంటి మార్గాలను బట్టి మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయితే త్వరగా మా ప్రభా మేము మీ మందిరావరణంలో చేరి ప్రత్యక్షంగా మీ నామాన్ని స్తుతించి మహింపరిచి ఘనపరచడానికి మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం రాజా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా మా ప్రభా గడిచిన వారంలో పుట్టినరోజు, పెళ్లి రోజులు, వేడుకలు జరుపుకున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబంలో శాంతి, సమాధానం, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. దీర్ఘాయు చేత బిడ్డలను నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయా గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభా గర్భిణీలుగా ఉన్నటువంటి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం, బలం అనుగ్రహించి తగిన కాలమందు క్షేమకరమైనటువంటి ప్రసవాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా తమ యవ్వన బిడ్డల వివాహం విషయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి తల్లిదండ్రుల హృదయ వాంఛలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే మా ప్రభా ప్రయాణాలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి మా ప్రభా. తమ యొక్క యాన్యువల్ వెకేషన్స్ పూర్తి చేసుకోవడానికి మీ కృపా సహాయం దయచేయండి. యజమానులకు మంచి మనసు అనుగ్రహించి మా ప్రభా ఇదిగో మా ప్రియుల యొక్క జీతాలు సకాలంలో అందడానికి యేసయ్యా మీ కృపా సహాయం దయచేయండి. మా కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభా. మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రభా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ముందున్నటువంటి కార్యక్రమం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్యం విత్తనైంటున్న మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మా ప్రభా మీ దాసుని ముఖాంతరాల నుంచి మాతో మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. All to Jesus I surrender, all to thee I freely give.
ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సిఎస్ఐ తెలుగు సంఘ విశ్వాసులందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పెంతెకొస్తు తరువాత 11వ వారంలో మనందరం ఈ విధంగా ఆయన స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనలను బట్టి నేను నా కుటుంబం క్షేమకరంగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ప్రపంచమంతా ఎంతో భయంకరమైన పరిస్థితులు అలుముకున్న ప్రభువు మన పట్ల చూపిస్తున్న తన అపారమైన ప్రేమ, అనుదినము మన పట్ల ఆయనకు కలుగుతున్న నూతనమైన వాత్సల్యతను బట్టి నేను మనందరం కూడా ఈ రోజున సజీవుల లెక్కలో ఉన్నాం. ఎంతైనా మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు కనుక ఈ రోజున ఈ విధంగా ఈ శుక్రవారపు ఆరాధనలో మనందరం పాల్గొనడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ఈ దినము మన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి నేర్చుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా ఆయా ప్రాంతాల్లో ఉండి మన గృహాల్లోనే మనం ఉండి సంఘమంతుడితో కలిసి ఏకీభవించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశం. వాక్యాన్ని శ్రద్ధగా విందాం, మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ప్రభు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రభు ఈ వాక్యము మన నిమిత్తం, నా నిమిత్తం అని నీవు నేను గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల మా రక్షక, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు. మహోన్నతమైన తండ్రి, మహాకనిక్రమం కలిగిన దేవ, మరి యొక్క శుక్రవారం మీరు మా బ్రతుకుల్లో మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే వందనాలు. అల్పుడిని బలహీనుడను నీ పక్షంగా ప్రభా మీరు ఏర్పాటు చేసిన లేఖన భాగాల నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుచుండగా మీరు నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు నాకు అనుగ్రహించండి. ఆయా ప్రదేశాల్లో ఉండి ప్రభా ఈ వాక్యాన్ని ఉంటున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రభా వాక్యము వినునతోడనే విశ్వాసంలో నీ బిడ్డలు బలవంతులు అవ్వటానికి ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని ఫలింపు చేయండి. సమయం నీది, స్థలాలు నీవి, మాట్లాడుతున్న నీ దాసుడిని నీవాడిని ప్రభా మీ ఆత్మ చేత నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకునే విధంగా ఈ వాక్యాన్ని మాకు విరిచి వడ్డించమని మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సువార్త పాఠ్య భాగంలోని లేఖన భాగాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయమైన లేఖన భాగం. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటున విసురును, దేవుని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడెనెను. నికోదేముతో ప్రభు యొక్క సంభాషణను, అయితే నికోదేము ప్రభుతో చేసిన సంభాషణను ఈ దిన సువార్త పాఠ్య భాగంగా మనం చూస్తూ ఉన్నాం. నికోదేము చాలా భక్తిపరుడైన ఒక పరిసయుడు. అంత మాత్రమే కాదు, ఒక అధికారి. అటువంటి నికోదేము ప్రభువుతో ఇంటరాక్ట్ అయిన సందర్భాన్ని ఈ సమయంలో మనం చూస్తూ ఉంటాం. మొదటి వచనాన్ని నుంచి కనుక మనం చూసినట్లయితే 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి కనుక చూసినట్లయితే యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ చూసినట్లయితే చాలా మంది చెప్పే ఉంటారు, నేను కూడా చాలా సార్లు మన సంఘంలో జ్ఞాపకం తెచ్చి ఉంటాను.
ఎందుకు రాత్రి వేళ నికోదేము ప్రభువును దర్శించవలసి వచ్చిందంటే, మరి ఒక అధికారి అయిన వాడు మరి యేసు ప్రభు యొక్క బోధలను ఆ రోజుల్లో ఈ యొక్క పరిసయ్యులు అవ్వచ్చు, శాస్త్రులు అవ్వచ్చు, సద్దుకాయులు అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలను పాటిస్తున్న వారు, యూదులు అనబడిన వారు, భక్తిపరులు అనబడిన వారు, మందిర సంబంధమైన సేవ చేస్తున్న అనేక మంది ప్రభువుని వెంబడించేవారు కాదు. ప్రభు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవారు. వారిలో ఒకడైన నికోదేము యేసు ప్రభు గురించి చాలాసార్లు వినుండవచ్చు. కాబట్టే ఆయన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. 2వ వచనం ఆ కంటిన్యూస్ అంటాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పెను. ఇక్కడ నికోదేము ప్రభుతో ఇంటరాక్ట్ అవుతున్న విధానాన్ని కనుక చూసినట్లయితే చెప్పుకున్నాం కదా, రాత్రి వేళ ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మరి తన తోటి పరిసయ్యులు ఒకవేళ పగటి వేళ కనుక వచ్చి తనకున్న సందేహాలను యేసు ప్రభు యొద్ద నివృత్తి చేసుకుంటాం కనుక తోటి పరిసయ్యులు గాని లేదా తోటి యూదులు గాని చూసినట్లయితే ఖచ్చితంగా మరి ఒక అధికారి అయిన వాడు, ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వాడు, ఇటువంటి వ్యక్తి మరి వాళ్ళు వ్యతిరేకిస్తున్న యేసు దగ్గరికి వెళ్ళటం అనేది వారు జీర్ణించుకోలేరు. కాబట్టి ఎవ్వరికి తెలియకోకుండా తను విశ్వసిస్తున్న విషయాన్ని, అంటే యేసు ప్రభువు దేవుని తోడు లేకోకుండా, అంటే యేసు ప్రభుని వీళ్ళు మెస్సయ్యగా అంగీకరించలేదు. ఈవెన్ ఇక్కడ మనం చూస్తున్న మాటలు యొక్క నికోదేము మాట్లాడుతున్న మాటను బట్టి చూస్తే నికోదేము కూడా యేసు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించలేదు. అయితే దేవుడు తోడై ఉన్న వ్యక్తి అని మాత్రం నమ్ముతూ ఉన్నాడు. ఇతని ఈ విధంగా నమ్మేవారు కొంతమంది గుంపు కూడా ఉన్నారట. ఇటువంటి సందర్భంలో ప్రభువు నికోదేముకు చెప్పవలసిన జవాబు కనుక ఆలోచన చేసినట్లయితే, నిజమే నాకు దేవుడు తోడై ఉన్నాడను, లేకపోతే తర్వాత దినాల్లో చెప్పినట్టుగా నేను దేవుని కుమారుడినను, లేకపోతే ఏదో ఒకటి చెప్పి ఉండాలి. కానీ అసలు నికోదేము పలికిన మాటలకి సందర్భము లేకోకుండా అక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆలోచన చేద్దాం ప్రియమైన వారులారా. అసలు అయితే నికోదేము ఏ ప్రశ్న వేసి ఉండాలి? లెక్క ప్రకారంగా ప్రభువు ఇచ్చిన ఆన్సర్ని బట్టి కనుక చూసినట్లయితే, దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏమి చేయాలి, లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏమి చేయాలి అని నికోదేము అడిగితే ప్రభు ఈ మాట చెప్పాలి. నువ్వు దేవుని రాజ్యాన్ని చూడాలనుకుంటే, లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనుకుంటే కనుక నువ్వు క్రొత్తగా జన్మించాలి, నీటి మూలంగా ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలి, అప్పుడు నువ్వు దేవుని రాజ్యం చూస్తావని. అసలు నికోదేమో ఆ సందర్భాన్ని గాని ఆ యొక్క స్థితిని గాని తీసుకునే రాలేదు. కానీ ప్రభువుకు తెలుసు, మన హృదయాంతరంగములు ఎరిగిన వాడు. నికోదేము యొక్క ఇంటెన్షన్ లోన తన మనస్సులో ఉన్నది ప్రభువుకు తెలుసు. ధర్మశాస్త్రం అంతా బాగా తెలిసిన వాడైనా, లేదా యూదుల పవిత్ర గ్రంథాలైన పంచకావ్యం అవ్వచ్చు, తోరాహు అవ్వచ్చు, ఇంకా ఏదైతే ఉన్నాయో, అంటే ఒక యూదుల అధికారి, లేక ఒక సమాజ మందిరానికి అధికారి, లేదా ఒక సన్హెడ్రిన్ సభకు ఒక అధికారిగా ఉండాలంటే యూదులకు సంబంధించిన ధర్మశాస్త్రాన్ని ఆయా రకాలుగా ఓడపోసి, లేకపోతే చాలా విషయాలు తెలుసుకుంటేనే గాని ఆ యొక్క గొప్ప స్థితిలోకి వెళ్ళలేరు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి అన్ని విషయాలు తెలిసిన నికోదేము తన మనస్సులో ఒక రకమైన కలవరాన్ని అయితే కలిగి ఉన్నాడు. తాను పాటిస్తున్న ధర్మశాస్త్రం అవ్వచ్చు, తాను నడిపిస్తున్న లేదా తాను నడుస్తున్న ఆ యూదుల మత పవిత్ర గ్రంథాలైన తోరహు అవ్వచ్చు, లేకపోతే పంచకావ్యం అవ్వచ్చు, పదాజ్ఞలు అవ్వచ్చు, ఇవేవైనా సరే వీటి ద్వారా తను సంపూర్ణమైన ఆనందంలో లేడు అనే సత్యాన్ని చెప్పకనే చెప్పాడు. కాబట్టి ప్రభువు హృదయాంతరంగంలో ఎరిగిన వాడు. కాబట్టి తన నోటితో ఒక మాట చెప్పినా తన మనసులో ఏ విషయంలో ఆ యొక్క నికోదేము ఇబ్బంది పడుతున్నాడో ఆ విషయాన్ని తెలుసుకుని ప్రభు అక్కడ సూటిగా చెప్పడం జరిగింది. ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని, అయితే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యాన్ని చూడలేరు అని. కాబట్టి ఈ రోజున మనం ఈ విషయాన్ని కొద్ది నిమిషాలు
ధ్యానం చేయబోతున్నాం ప్రియమైన వాళ్ళారా. ఒకడు కొత్తగా జన్మించిన అనుభవం కనుక లేకపోతే దేవుని రాజ్యాన్ని చూడటం గాని, దేవుని రాజ్యంలో పాలిభాగస్తులు అవటం గాని జరగదు. ఒకవేళ మనం క్రైస్తవ కుటుంబాల్లో పుట్టవచ్చు, సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తూ ఉండవచ్చు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే క్రీస్తులో నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే నీటి మూలముగా జన్మించాలి. మరి నీటి మూలముగా జన్మించటం అంటే మనందరికీ తెలుసు, బాప్తిస్మం అంటే ఏమిటో మనకు తెలుసు. అంతరంగంలో జరిగిన మార్పును బహిరంగముగా సంఘము ముందు ఒప్పుకొనుట బాప్తిస్మం. అంతే కదండి. ప్రభు వాక్యాన్ని విని మనం మన పరిస్థితిని తెలుసుకొని తర్వాత మనం మారు మనస్సు పొంది పశ్చాత్తాపం పొందిన తర్వాత ఆ విషయాన్ని సంఘానికి, లోకానికి తెలియచెప్పటం, అంతరంగంలో జరిగిన మన మార్పును ప్రజలందరికీ బహిరంగంగా తెలియజేయడానికి వాడే ప్రక్రియ నీటి మూలముగా జన్మించటం. కాబట్టి మనస్సులో, అంతరంగంలో మార్పు లేకోకుండా, మారు మనస్సు అనుభవం అయితే ప్రభు యొద్ద నుంచి పాప క్షమాపణ అనుభవం లేకుండా నీటి మూలంగా జన్మిస్తే ఆత్మ మూలంగా జన్మిస్తామని నేను అనుకుంటూ ఉండలేదు. మన ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, చాలా దేశాలు అవ్వచ్చు, ఇక మన దేశంలో అవ్వచ్చు, చాలా మంది ఈ దినాన్ని మారు మనసు, మార్పు లేకుండానే బాప్తిసాలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గనక మన ప్రాంతంలో మనకు తెలుసు, బాప్తిస్మము తీసుకొనకపోతే మరి సంఘములో, దేవుని మందిరంలో వివాహం చేసుకోవటానికి అవకాశం ఉండదు. కాబట్టి చాలా మంది మన ప్రాంతంలో ఉన్నవారు ఆ వివాహానికి ముందు రోజు బాప్తిసాన్ని తీసుకుంటూ ఉంటారు. అది ఎంత మాత్రము వాక్యానుసారమైన బాప్తిస్మము కాదు. ఒకవేళ మనకున్న సంఘ నియమాల ప్రకారం ఒక సంఘస్థుడిగా చేయబడటానికి, ఒక సంఘస్థుడిగా పిలువబడటానికి అది ఉపయోగపడుతుందేమో గాని నికోదేముతో ప్రభువు చెప్పిన అనుభవంలోకి అది నడిపించదు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి నీటి మూలంగా మనం జన్మించే ముందు మన అంతరంగంలో మార్పు అనేది తప్పనిసరి. ఆ మార్పు ఎట్లా వస్తుంది మనకి అంటే గనక మనం ఆయన వాక్యాన్ని వినాలి. ఆయన మాటలు విన్నప్పుడు మన స్థితి మనకు తెలుస్తుంది. అంతే కదా. వాక్యం ఎప్పుడైతే మనం వింటామో మన పరిస్థితి మనకు తెలుస్తుంది. అప్పుడు మనం పాపి అని మనం గ్రహిస్తాం. అంతవరకు ఒకవేళ ఆయన గురించి వినకపోతే, ఆయన రక్షకుడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోకపోతే, పాప క్షమాపణ అనే మనసు, అయితే అటువంటి మనసు నీ జీవితంలో రాకపోతే ఎంత మాత్రము కూడా నీవు తీసుకునే నీటి బాప్తిస్మము ఎందుకు కూడా పనికి వచ్చేది కాదు. అది నిన్ను పరలోక రాజ్యానికి చేర్చేది కాదు. ఇక్కడ నికోదేముతో ప్రభు చెప్తున్న నీటి మూలముగా జన్మించటం అంటే అంతకుముందు జరగవలసిన ప్రక్రియ జరిగిన తర్వాత ఒకడు నీటి మూలముగా, తర్వాత ఆత్మ మూలంగా జన్మించి దేవుని రాజ్యాన్ని చూడగలిగే వ్యక్తిగా ఉండాలి అని పరిశుద్ధ లేఖనం ద్వారా ఈ రోజున సువార్త పాఠ్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మరి నీకు నాకు అటువంటి అనుభవం ఉందా? నువ్వు పాపి అని గ్రహించావా? మనందరికీ తెలుసు, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. మనందరం కూడా చీకటిలో ఉన్నవారమే. అయితే నిన్ను నన్ను పరిశుద్ధినిగా చేయటానికి, నిన్ను నన్ను పాపము నుంచి విడుదల చేయటానికి మనందరి నిమిత్తము పరిశుద్ధుడైన దేవుడు ఆ యొక్క తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఒక గొప్ప యాగాన్ని చేసి మనం నీటి మూలంగా జన్మించే ముందు జరగవలసిన క్రియకు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈ రోజున సిఎస్ఐ తెలుగు సంఘంలో ఉండి ఈ వాక్యాన్ని వింటూ ఈ యొక్క వాక్య ధ్యానములో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళారా, ఎంతమందికి ఈ నూతన జన్మ అనుభవం ఉంది? నాకు తెలియదండి. నాకు తెలిసినప్పటి నుంచి నేను దేవుని మందిరానికి వెళ్తూనే ఉన్నాను, మా పాస్టర్ గారికి సహకారంగా ఉంటూనే ఉన్నాను, మా సంఘములో ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను, విశ్వాసులతో కలిసి తిరుగుతూనే ఉన్నాను, ప్రత్యేకించి నాకు ఇటువంటి అనుభవం ఏమీ లేదు అని నువ్వు అనుకుంటే కనుక ఒక్కసారి నీవు
నేను ఇది పరిశీలన చేసుకునే సమయం ప్రియమైన వాళ్ళరా. నీటి మూలంగా జన్మిస్తేనే గాని మన దేవుని రాజ్యాన్ని చూడలేము. మనం ఈ విధంగా నూతనమైన అనుభవంలోకి రావాలనే ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ రోజుని ఈ పాఠ్య భాగాన్ని నీకు నాకు ఏర్పాటు చేశాడు. నీటి బాప్తీసానికి ముందు జరగవలసిన ప్రాముఖ్యమైన పని జరగాలి. మనం పాపి అని గ్రహించాలి. 2, ఎప్పుడైతే ఆయన మహామహిమను చూసి మన జీవితాన్ని మనం చూసుకున్నామో మనకి పాపి అని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎదుట దానిని ఒప్పుకోవాలి. ఇది మారు మనసుకు సంబంధించిన ప్రక్రియలో విషయాలు నేను చెబుతూ ఉన్నాను. అంటే నీటి మూలముగా జన్మించడానికి ముందు జరగవలసిన అంతరంగంలో జరగవలసిన విషయాలు నేను చెప్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా. 1, పాపి అని గ్రహించాలి. మనందరికీ తెలుసు, పరిశుద్ధ లేఖన భాగంలో చాలా సార్లు ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఒప్పుకోవాలి, ఆయన ఎదుట ఒప్పుకోవాలి. అపోస్తలుడైన పౌలు చాలా విషయాలు చెప్పాడు ఈ ఒప్పుకోలు గురించి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మన పాపస్థితిని మనం తెలుసుకుని ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఒప్పుకుంటామో ఆయన క్షమిస్తాడు. వారి పాపములు అతిక్రమములు ఇంకెప్పటికీ కూడా జ్ఞాపకం తెచ్చుకోను అంటాడు. మనందరికీ తెలుసు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచన భాగం కనుక చూసినట్లయితే ఈ మాట మనం చూస్తాం ప్రియమైన వాళ్ళారా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచన భాగం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే నీటి బాప్తిస్మానికి వెళ్లే ముందు జరగవలసిన ప్రక్రియ గురించి చెప్తున్నాడు. నువ్వు పాపి అని గ్రహించాలి. పాపి అని గ్రహించిన తర్వాత ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించాడు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత నీవు ఇప్పుడు ఆ యొక్క అంతరంగంలో జరిగిన మార్పును బహిరంగముగా సంఘముకు తెలియజేయటానికి ఇప్పుడు నీటి మూలంగా నేను జన్మించాలి. ఎప్పుడైతే ఆ అనుభవంలోకి వస్తామో ప్రభు తన ఆత్మను మనలో ఉంచుతాడు. అందుకే అపోస్తుల కార్యాల గ్రంథం గాని లేకపోతే సువార్త పత్రికల్లో గాని మనం చూస్తామో, ఎప్పుడైతే యేసు నామమున బాప్తిస్మం మనం పొందుతామో, ఎప్పుడైతే బాప్తిస్మ అనుభవంలోకి మనం వెళ్తామో ఆత్మ తానే మనతో సహవాసం చేయడానికి మనతో పాటు ఉంటాడు. తర్వాత మనం ఆత్మ బాప్తిసాన్ని పొందుతాం ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క నీటి బాప్తిసానికి సాదృశ్యంగా ఉన్న లేకపోతే ఆ మార్పుకు సాదృశ్యంగా ఉన్న బాప్తిస్మంలోకి మనం వెళ్లే ముందు జరిగిన క్రియ నీ జీవితంలోనూ నా జీవితంలోనూ కలిగిందా? మనకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగం మనకు అదే చెబుతుంది. నిర్గమాకాండం 14వ అధ్యాయం. ఈ రోజున మన కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని పాఠ్యభాగం నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు మన పితరులు ఎర్ర సముద్రమును దాటిన పాఠ్యభాగాన్ని ఇతనాన్ని మన కొరకు ప్రభువు ఇచ్చాడు ప్రియమైన వాళ్ళారా. అయితే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఇప్పుడు మనం తీసుకునే బాప్తీసానికి ఇది సాదృశ్యంగా ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంగా చూసినట్లయితే ఇక్కడ ఈ మాటలు ఉంటాయి. సహోదరులరా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చూడండి, మన పితరులందరూ మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందారు. అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న నీటి బాప్తిస్మం సాదృశ్యంగా మనం దీన్ని చూస్తాం. అంతకు ముందు జరిగిన క్రియ ఏమిటి గుర్తుందా? ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటక ముందు జరిగిన ఒక ప్రక్రియ మనకు తెలుసు. అదే పస్కా అనుభవం. మరణ దూత ఆ యొక్క
ఐగుప్తు దేశంలో సంచరిస్తున్నప్పుడు ఎవరైతే ఒక నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకొని వధించి ఆ రక్తాన్ని వారి గవినెలకు ఆ గడపలకు రాసుకున్నారో వారిని ఆ మరణ దూత దాటి వెళ్ళిపోతాం మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ నీటి బాప్తీసానికి ముందు జరిగింది ఏమిటంటే కనుక అదే మనం చెప్పుకుంటున్న మారు మనసు అనుభవం, పాప క్షమాపణ, పస్కా. దాని గురించి అట్టే వివరించి చెప్పడానికి ఇది సమయం కాదు. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకుంటున్న విషయాలు పాత నిబంధన లేఖన భాగంలో పస్కా అనుభవం తర్వాత వారందరూ కూడా బాప్తిస్మా అనుభవంలోకి వచ్చారు. వారందరూ కూడా మోషేని బట్టి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించారు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఇంకా ముందుకు వెళ్తే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు, ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని వారు పానం చేశారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. ఆ బండ క్రీస్తు అని చెప్తూ ఉంటాడు. అయితే ఈ రోజున మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటని కనుక ఆలోచన చేసినట్లయితే ఈ వ్యక్తిగతంగా ప్రభువులో నూతన జన్మ అనుభవంలోకి రావటం. ఈ రక్షణ అనేది ప్రియమైన వాళ్ళరా ఇది ఒక గుంపుకు చెందిందో, ఇది ఒక తెగకు చెందిందో, ఇది ఒక ప్రాంతానికి చెందిందో, ఒక దేశానికి చెందిందో కాదు. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. అయితే పాత నిబంధనలో కనుక మనం చూసినట్లయితే ఆ ఎర్ర సముద్రమును దాటిన 6 లక్షల కాల్బలము, పెద్దవారు చిన్నవారు ముసలివారు అందరూ కలిసి ఇంకో కొంతమంది వేసుకున్న ఒక 20 లక్షల మంది మనం మాట్లాడుకున్నా వారందరూ కూడా దేవునికి విధేయులైన వారు మాత్రం కాదు. అయితే అందరితో కలిసి ఆ రక్షణలో అంటే ప్రభువు దయాళుడు కాబట్టి వారందరినీ కూడా ఆ నూతనమైన మార్గములో ఎర్ర సముద్రంలో మార్గము తెరిచి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క మరణములో నుంచి జీవములోనికి అన్నట్టుగా దాటించి వేశాడు. కానీ ఈ నూతన నిబంధనలో ఇప్పుడు నికోదేముతో ప్రభువు మాట్లాడుతున్న రక్షణ అటువంటిది కాదు. మన ఊరు వారందరూ రక్షింపబడ్డారు కాబట్టి మనం రక్షింపబోతాం. మన సంఘంలో ఉన్న వారందరూ పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా తీర్చబడతాం. అయితే మనం నివసిస్తున్న దేశంలో వారు అందరూ రక్షింపబడుతున్నారు కాబట్టి మనం కూడా రక్షింపబడిపోతామంటే అది కాదు లేఖన భాగం చెప్పేది. ఈ రక్షణ అనేది ఇండివిడ్యువల్, వ్యక్తిగతమైనది. కాబట్టి ఇప్పుడు నికోదేముతో ప్రభు చెబుతున్న మాటలు ఏమిటాయంటే కనుక నీవు వ్యక్తిగతంగా కొత్తగా జన్మిస్తేనే గాని, నువ్వు నూతనమైన ఆ జీవితంలోకి వస్తేనే గాని పరలోక రాజ్యాన్ని చూడవు. అంటే దేవుని రాజ్యాన్ని చూడాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి. ఎవడైనా కొత్తగా జన్మించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 మనం చూస్తూ ఉంటాం. ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో సమస్తము కొత్తవాయనని మనం చూస్తుంటాం ప్రియమైన. అంటే ఇప్పుడు యేసు క్రీస్తులోనికి బాప్తిస్మ అనుభవంలోనికి వ్యక్తిగతమైన అనుభవంలో కనుక నువ్వు లేకపోతే నీవు చేరుకోవాలనుకుంటున్న ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోలేవు ప్రియమైన వాళ్ళారా. ఈ విషయం నువ్వెంతవరకు గమనించావు? సిఎస్ఐ తెలుగు సంఘములో అనేక సంవత్సరాలుగా నువ్వు విశ్వాసిగా కొనసాగిపోతున్నావేమో. అయితే నిజంగా నువ్వు వ్యక్తిగత రక్షణ అనుభవంలో ఉన్నావా? ఉంటే చాలా సంతోషం. ప్రభు కోరుకునేది అదే. నువ్వు తప్పనిసరిగా ప్రభు ఏదైతే వాగ్దానం చేశాడో నీకు నాకు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఇప్పుడు ఈ యొక్క క్రమమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. అయితే అసలు మారు మనసే లేదు, మార్పే లేదు. అటువంటి జీవితం లేకుండానే ఏదో వివాహం కొరకు లేకపోతే సంఘము బలవంతం పెడుతుంది కాబట్టి బాప్తిసం తీసుకుంటామో ఈ విధంగా తీసుకుని నీ జీవితంలో ఇంతవరకు కొనసాగిపోతున్నావేమో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన స్నేహితుడా, ప్రభువు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ రోజు నీ దివ్యమైన వాక్యాన్ని నీకు నాకు అందిస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని విమర్శించాలని ఈ మాటలు చెప్పటం లేదు ప్రియమైన వాళ్ళరా. ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఈ రోజున ఈ వాక్యాన్ని అనుమతించాడు అంటే నూతనమైన జన్మ మనకు కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎంతమందికి ఆ యొక్క నూతనమైన జన్మ అనుభవంలోకి వెళ్ళాలని ఆశ ఉంది? వెళ్ళలేని వారికి, ఇంతవరకు క్రైస్తవులుగా జీవిస్తున్న వారు ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. ఒకవేళ నూతన జన్మ అనుభవం కనుక ఉంటే నువ్వు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే నీ జీవితం ఏ విధంగా ఉంది? చాలా మందికి ఈ కోరికలనే ఉంటాయి కానీ
సమాచారాన్ని సేకరిస్తారు కానీ దాని ప్రకారం జీవించరు. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు సువార్త చేస్తున్న సమయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయం గాని, లూకా సువార్త 18వ అధ్యాయం గాని ఈ విషయాలు ఉంటాయి. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచ్చిన భాగం. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచ్చిన భాగం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని అడిగాను. సిమిలర్ క్వశ్చనే కదా. యాక్చువల్లీ ఇవి నికోదేం అడగలేదు, కానీ ఒకవేళ క్వశ్చన్ కనుక అయితే ఎట్లా ఉండాలంటే, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యాన్ని చూడాలంటే నేను ఏం చేయాలి అని అడిగి ఉండాలి. సమాధానం ప్రభు చెప్పిన సమాధానం అట్లా ఉంది. ఈ ప్రశ్న కూడా కొంచెం దానికి రిలేటెడ్ గానే ఉంది. చూడండి, ఒక అధికారి వచ్చాడు, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడనగుటకు నేను ఏమి చేయాలి అన్నాడు. అక్కడి నుంచి ప్రభు 10 ఆజ్ఞలకు సంబంధించిన విషయాలను చెప్పారు. 10 ఆజ్ఞలకు సంబంధించిన విషయాలను చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, ఆ చిన్నప్పటి నుంచి 21వ వచనం చూస్తే, అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటినీ కూడా నేను అనుసరిస్తున్నాను అని చెప్పాడు. అయితే ప్రభువు అక్కడ ఒక మాట చెప్పాడు. 22వ వచనం, యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువు ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా. ఈయనకి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ఆశ ఉంది, నిత్య జీవానికి వారసుడు అవ్వాలని ఆశ ఉంది. ఇప్పుడే గనక ఈ వ్యక్తి మార్పు చెంది ప్రభు చెప్పిన మాటకు అంగీకరించి తనకున్న కొదువను గనక అక్కడ తీర్చుకున్నట్లయితే ఈ రోజున గొప్పగా మనం చెప్పుకునేవారం. ఈ యొక్క అధికారి గురించి నిజమే రైట్ అప్రోచ్ అని ఒక పుస్తకంలో రాస్తూ ఉంటాడు. ఈయన మంచి అప్రోచ్ అయ్యాడు, పరుగు పరుగున వెళ్ళాడు, మోకాలునాడు, సద్బోధకుడా, సత్పురుషుడు అని పిలిచాడు. యాక్చువల్లీ మార్కు సువార్తలో మనం వింటాం, ప్రభు అంటాడు, యేసు ప్రభు అంటాడు, నువ్వు సత్పురుషుడని, నువ్వు నన్ను ఎలా సత్పురుషుడు అంటావు? దేవుడు ఒక్కడే కానీ ఇంకెవరో సత్పురుషుడు కాదు. అంటే దాని అర్థం ఏంటంటే యేసు క్రీస్తును సంపూర్ణమైన దేవుడుగా అంగీకరించాడు. ప్రియమైన వర్లారా, ఈ ట్రాన్స్లేషన్ లో మనకి కొన్ని అర్థమవు కానీ ఇది ఒరిజినల్ ఆ ట్రాన్స్లేషన్ లో కనుక మనం చూస్తే దేవుడితో సమానంగా చేశాడు కాబట్టి సత్పురుషుడు అని చెప్పాడు. కాబట్టి అక్కడ యేసు ప్రభు అంటాడు, దేవుడే కదా మీరు సత్పురుషుడు అంటారు, ఇంకెవరిని అనరు కదా, నువ్వు నన్ను ఎలాగన్నావు అంటే దాని అర్థం అంటే నువ్వు నమ్మావు, మంచిదే, రైట్ అప్రోచ్, లేకపోతే రైట్ పర్సన్ నే అప్రోచ్ అయ్యాడు. కానీ హీ హాజ్ టేకెన్ వెరీ పూర్ డెసిషన్. ప్రభువు చెప్పాడు నీకు కొద్దిగా ఉందంటే ఆశ అయితే చాలా మందిలో ఉంటది, మారు మనసు పొందేద్దాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం, మంచిదే. అయితే మరి ప్రభు చెప్పినట్టుగా ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన నూతనమైన మార్గంలో వెళ్ళటానికి, ప్రయాణం చేయటానికి అంతకుముందు జరగవలసిన అంతరంగంలో మార్పు, పాప క్షమాపణ అనుభవం నీ జీవితంలోనూ నా జీవితంలో ఉందా? ప్రభు ఈ రోజున నీకు నాకు స్పష్టంగా తెలియజేసే మాటలు ఇవే. ప్రియమైన వాళ్ళరా, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని, అంటే దాని అర్థం ఆ సంపూర్ణ మారు మనసు అనుభవం లేకోకుండా క్రీస్తు యొక్క రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. కాబట్టి వ్యక్తిగతంగా నీకు అటువంటి అనుభవం ఉందా? అటువంటి అనుభవం గనక నీకుంటే గనక ఖచ్చితంగా నీ జీవితం 2 విధాలుగా ఉంటది. అంటే క్రీస్తుని ఎరుగక మునుపు, క్రీస్తు అంటే క్రీస్తుతో పాతి పెట్టబడక ముందు. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ అంటాడు కదా, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇకను జీవించేవాడను నేను కాదు. అంటే నీటి మూలంగా జన్మించటం అంటే క్రీస్తుతో పాటు చనిపోయిన అనుభవంలోకి మనం వెళ్ళాలి. అప్పుడే క్రీస్తుతో పాటు చనిపోయిన అనుభవంలోకి ఉంటే క్రీస్తుతో పాటు లేచిన అనుభవం, పునరుద్ధాన అనుభవంలో కూడా మనం ఉంటాం. అది ఆత్మ మూలముగా జన్మించడానికి మార్గం. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఇటువంటి అనుభవం ఉందా? క్రీస్తుతో మరణించిన తరువాత మరణించక ముందు జీవితం నీకేమీ తెలియట్లేదా? నువ్వు చిన్నప్పటి నుంచి నీకు ఊహ తెలిసిన కాడి నుంచి ఒకేలా ఉన్నావా? ఈ రోజు కూడా అంటే నీకు ఊహ తెలిసిన తర్వాత ఏ విధంగా ఉన్నావో ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నావా అంటే నువ్వు పరిశీలన చేసుకోవాల్సిందే. వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు చూసుకోవాల్సిందే. చాలా మంది రోజున మోసపోతూ ఉన్నారు.
వ్యక్తిగత రక్షణ అనేది వ్యక్తిగతమైందని తెలుసు కనుకోకుండా అలనాడు ఏ విధంగా యూదులందరూ ఇశ్రాయేలీలందరూ దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగంగా ఉన్నారో ఈ రోజున కూడా యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత అందరూ కూడా పవిత్రులు అయిపోయారని కాదు, అందరి కొరకు ప్రభు రక్తాన్ని చిందించాడు. ఇది మాత్రము సత్యం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఇది సత్యం. కాకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయం 1 వచనాల్లో 1 నుంచి 14 వచనాలు చెప్పినట్టుగా తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారము ఇస్తా ఉన్నాడు. కాబట్టి తన దగ్గరికి ఎవరైతే వస్తారో వారికే ప్రభువు ఏర్పాటు చేసిన నూతనమైన మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశం. ప్రియమైన వాళ్ళారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, మన కొరకు ఆయన తెరిచిన పవిత్రమైన నూతనమైన మార్గం, ఆ యొక్క తెరను చింపడం ద్వారా ప్రభు ఒక నూతనమైన మార్గాన్ని మనకి ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలంటే అంతకు ముందు జరగవలసింది మన పౌరస్థితి, మన పాప స్థితిని మనం ఒప్పుకొని ఆయనతో ప్రయాణాన్ని కొనసాగించాలి. మరి నీ జీవితంలో ఇటువంటి అనుభవం ఉందా? క్రీస్తుకు పూర్వం క్రీస్తును అంగీకరించిన తర్వాత, అదే ఈ రోజున పత్రిక పాఠ్య భాగంలో మరి తీతుకి అపోస్తలైన పౌలు తన ఉత్తరంలో రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తున్నాడు చూద్దాం ఒకసారి. అపోస్తలైన పౌలు తీతుకు రాసిన ఉత్తరం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకములమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుస్తత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడలో ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించాను. అంటే ఈ లోకంతో మనం ఏ విధంగా డీల్ చేయాలో, అధికారులతోనూ ప్రధానులతోనూ ఏ విధంగా డీల్ చేయాలో చెప్తూ మునుపు మన పరిస్థితిని జ్ఞాపం తెస్తా ఉన్నాడు. అంటే మనం నూతన జన్మ అనుభవానికి ముందు, నీతి బాప్తిసానికి పొందక ముందు మన పరిస్థితి ఏంటి అని కనుక ఆలోచన చేసినట్లయితే అక్కడ అన్ని లక్షణాలు చెప్తున్నాడు. దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచ్చు. మరంటే అవన్నీ కూడా యేసుక్రీస్తుతో పాటు సిలివేసినట్టే కదా. క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరమును దురాశలతో పాటు సిలివేశారని గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. మరి ఈ రోజున ఎవరైనా అసూయందు కాలం గడుపుతున్నారంటే క్రైస్తవులై ఉండి వాళ్ళు నిజమైన మారు మనసు పొందిన వారు అంటారా? కాదు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈ రోజున పూర్వపు లక్షణాలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇవి మనకి పూర్వపు లక్షణాలు. ఇప్పుడు ప్రజెంట్ లక్షణాలు ఏవి ఉండాలో మనకు తెలుసు. ఆత్మఫలాలు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చెప్తాడు. 5వ అధ్యాయం 22వ వచనం నుంచి మనందరికీ తెలుసు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసం, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. అంటే క్రీస్తును అంగీకరించిన తర్వాత, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన తర్వాత మనం ఈ క్రియలు చేస్తూ ఉంటాం. అందుకే అదే విధంగా కొంచెం ముందుకు వెళ్తే గనక ఈ తీతుకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 6వ వచనం నుంచి కనుక చూసినట్లయితే ఇక్కడ ఉంటది, మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవం కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసించిన వారు, ఇక్కడ చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతుల గురించి దృఢముగా చెప్పుచుండాలి. అసలు మనల్ని ప్రభువు రక్షించుకున్నదే ఎందుకు కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. తెలిసినవి కాబట్టి చూడవలసిన పని లేదు. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మన కోసము ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయటానికి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రోజున
ప్రభు మనకు చూపిస్తున్న లేఖన భాగాలను బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. నీతిమంతుడైన మంచి పరిసయుడైన నికోదేముతో ప్రభువు చెప్తున్నాడు, ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఈ రోజున క్రీస్తు యొక్క రాజ్యంలో వారసుడిగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? ఇదిగో ఆ అధికారి అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవనకు వారసుడటకు నేనేమి చేయాలంటే ప్రభు చెప్తే తిరస్కరించి వెళ్లిపోయాడు. ఈ రోజున వాక్యం చెప్తే అనేక మందికి కోపం వచ్చేస్తుంటది. ప్రియమైన వాళ్ళరా, నన్ను చూసే చెప్పాడు, నా గురించి తెలుసుకుని చెప్పాడు, నా గురించి ఎవరో చెప్పేసి ఉంటారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే నువ్వు నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు హృదయాంతరంగములు ఎరిగిన వాడు. దేవుడు మన హృదయమును చూసేవాడు కాబట్టి ప్రభువే ఆయన పక్షంగా నిలబడినప్పుడు ఆయన దాసుని వెంట తన మాటను వినిపిస్తూ ఉంటాడు. ఈ రోజునే ఎవరిని ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఇంకా ఎవరైనా మన సంఘములో సిఎస్ఐ తెలుగు సంఘములో బాప్తిస్మ అనుభవం లేకోకుండా ఉన్నవారు ఉంటే గనక, మారు మనసు లేకోకుండా, పశ్చాత్తాపపు అనుభవం లేకుండా, అయ్యో నేను ఏం చేస్తున్నానని తెలిసిన స్థితిలో లేకోకుండా ఇంకా ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ కనుకుంటే ప్రభు నీతోనే ఈ రాత్రి లేకపోతే ఈ మధ్యాహ్నం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఉపయోగం లేదు. నేను గతంలో చాలా సార్లు మన సంఘంలో చెప్పాను, నువ్వు కానుకలు ఇచ్చినా, దేవుని సేవలో సహాయంగా ఉన్నా, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా యేసునందు రక్షణ అనుభవం లేకపోతే, మారు మనసు పశ్చాత్తాపం అనుభవం లేకుండా నువ్వు ఈ పనులన్నీ చేస్తే కనుక ఉపయోగము లేదు స్నేహితుడా. ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలి. మనకంటే గొప్పవాడు కొర్నేలి. నేను ఈ సమయంలో కొర్నేలిని జ్ఞాపకం తెస్తూ ఉన్నాను. కొర్నేలి ప్రార్థన చేస్తే ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళింది. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. కొర్నేలి, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు నా సన్నిధికి చేరిని అంటాడు. మంచిదే, అయినా కూడా నువ్వు రక్షణ పొందినట్లు నువ్వు యుప్పేకు మనుషులు పంపు, అక్కడ నా పేతురు, సీమోను మారు పేరు గల పేతురును నీ ఇంటికి రప్పించు, ఆయన ద్వారా నేను నీతో మాట్లాడతానని ప్రభు చెప్పాడు. కాబట్టి పేతురును రప్పించుకున్నాడు. అక్కడ వాక్యాన్ని ఇప్పించడానికి, వాక్యాన్ని అందజేయడానికి కొర్నేలి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే ఎప్పుడైతే పేతురు గారు వచ్చి అక్కడ యేసుక్రీస్తు సర్వాధికారైన దేవుడని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అక్కడ చాటించాడు. అందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. నిజంగా పశ్చాత్తాపడ్డారు కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు నీతి బాప్తిసానికి ముందే ఆత్మ బాప్తిసాన్ని పొందారు. అంటే పశ్చాత్తాపం అనేది హృదయానికి సంబంధించింది. సంఘానికి తెలియజేయడానికి తర్వాత అంటాడు పేతురు అంటాడు, ఓకే వీరందరూ కూడా మనవలే పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి ఇంక వీళ్ళని బాప్తిస్మ ఇవ్వడానికి ఎవడ ఆటంకం అని వెంటనే అక్కడ ఉన్న అన్యజనులందరికీ కూడా బాప్తిస్మ ఇవ్వటం మనం చూస్తాం. ఇది అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు మార్పు అనేది, మారు మనసు అనేది అవసరం. మంచి కార్యాలు చేయడం ద్వారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. కానీ మార్పు పొంది, మారు మనసు పొంది, రక్షణ అనుభవం తర్వాత ఇప్పుడు నువ్వు సత్క్రియలు చేస్తూ ఉంటే నువ్వు చేసే ప్రతి సత్క్రియ కూడా నీకు పరలోక రాజ్యంలో నిన్ను గొప్పవానిగా చేస్తుంది. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుని ఈరోజు ఇంకా ఎవరైనా మన సంఘంలో మారు మనసు బాప్తిస్మ అనుభవం లేకుండా ఉన్నవారు ఉంటే ప్రత్యేకించి ఈ మాటలు వింటున్నవారు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని ప్రేమపూర్వక తెలియజేస్తున్నాను. నికోదేము అడక్కోకుండానే ప్రభువు చెప్పాడు. ఆ అధికారి అడిగితే చెప్పాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీకు కొదువుగా ఉన్నదో ఆ కొదువుని చూపించి. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను, సిమిలర్ గా ఉంటది. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో జైలు అధికారి, ఈ ప్రశ్న కూడా మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా ఆయన అడిగాడు, ఆ జవాబును బట్టి ఆ మంచి నిర్ణయం తీసుకున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచన భాగం. వారు వెలుపలను తీసుకొచ్చి జరిగిన వృత్తాంతం మనకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ అక్కడ ఆ జైలు అధికారి అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలి? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షణ అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు జైలు అధికారి అంగీకరించాడు కాబట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వారికి చేయవలసినవన్నీ చేసి ఆ వారు రక్షణ, వారు బాప్తిసం పొందటమే కాదు ఇంటి వారందరికీ కూడా బాప్తిసాన్ని ఇప్పించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలో నీకు తెలుసు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏమి చేయాలో నీకు తెలుసు. ప్రియమైన స్నేహితుడా, సహోదరుడా, ప్రపంచంలో ఈ దినాన్ని, ఈ వర్తమానం చాలా మందికి తెలుసు. అయితే ఎంతమంది అంగీకరిస్తూ ఉన్నారు? ఇదే ఈవేళ మనం ముగించుకునే ముందు చెప్పుకునే మాట.
ఈ మాటని ఎంతమంది అంగీకరిస్తూ ఉన్నారు? ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులరా నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. అటువంటి వాడు మన ప్రధాన యాజకుడు. అటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన చిందించి, ఒక నూతనమైన మార్గాన్ని నీ కొరకు నా కొరకు ఆయన ప్రతిష్ఠించి, ఆయన దగ్గరకు మనల్ని చేర్చుకోవాలని ఆశపడుతుండగా నువ్వు ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నావా? లేకపోతే అందరితో కలిసి లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ, ఒకవేళ అందరూ వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానులే. ఆ ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఆ మంచివారు చెడ్డవారు అందరూ దాటేశారు కదా, యువతలకి నువ్వు అనుకుంటున్నావేమో. ఆ రక్షణ సామూహికమైందే, కానీ ఇప్పుడు ఈ రక్షణ వ్యక్తిగతమైనది. అందుకే నికోదేముకు అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు కాబట్టి నికోదేముకు ప్రభు ఆ విషయాలు చెప్పాడు. ప్రభు మన హృదయాంతరంగంలో ఎరిగిన వాడు, ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనకి ఏది అవసరమో అది మనతో మాట్లాడుతూ ఉంటాడు. పేతురు గారికి ఒక ఆలోచన ఉంది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు అని ప్రభు చెప్తా ఉంటే ఈయన అనుకుంటా ఉన్నాడు యూదుల వరకు మాత్రమే రక్షణ అనుకుంటున్నాడు. ఎవరు? ఆయన శిష్యులున్న పేతురు గారు. ప్రభు పేతురు గారికి ఆ విషయాన్ని చెప్పడానికి నశించిన యూదుల యొద్దకు కాదు యేసు ప్రభు వచ్చింది, నశించిన సర్వలోకంలో ఉన్న ప్రజల కొరకు అనే విషయం చెప్పడానికి ఆ పేతురికి ఆ దర్శనాన్ని ఇచ్చారు. మనం చూస్తాం అపోస్తల కార్యాల్లో అదే 10వ అధ్యాయంలో. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన హృదయాంతరంగంలో ఎరిగి ప్రభు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈ యొక్క శుక్రవారపు ఆరాధనలో పెంతుకొస్తు అనుభవం, పెంతుకొస్తు తర్వాత 11వ వారంలో ప్రభు నీకు నాకు ఇచ్చిన వాక్యం, నూతన సువార్త పాఠ్య భాగం ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాటలు, నూతనమైన జన్మ అనుభవం. పాత నిబంధన ద్వారా మనం చూసిన పాఠ్య భాగం, మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నారు. ఐగుప్తు బానిసలుగా ఉన్నవారు కనాను దేశానికి ఎర్ర సముద్రమును దాటి వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, చూద్దాం ఇంకా ఆలోచన చేసినట్లయితే. అందుకే తిమోతికు రాస్తూ అంటాడు, పాత జీవితం, ఐగుప్తు జీవితం నీకు తెలుసు, విడిపించబడిన తర్వాత కనాను జీవితం నీకు తెలుసు. కాబట్టి ఇదిగో ఒకప్పుడు మనందరం దౌర్భాగ్యులమే. కాబట్టి ఆ విధమైన దౌర్భాగ్యులుగా ఉన్న వారిని, ఒకప్పుడు మనం అన్యాయస్తులమే, ఒకప్పుడు అసూయతో జీవితాన్ని జీవించిన వారమే. ఒకవేళ ఇంకా ఎవరైనా అటువంటి జీవితంలో ఉంటే వారందరినీ కూడా సన్మార్గంలోకి తీసుకురావటానికి, క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో తీసుకురావటానికి నీవు నేను ఏం చేస్తున్నాం? సాక్షాత్తమైన జీవితాన్ని జీవిస్తున్నామా? ప్రభు మనకు ఒక గొప్ప అవకాశాన్ని, ఒక మంచి సహవాసాన్ని ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంతో మందికి గొప్ప భాగ్యం లేదు. గల్ఫ్ ప్రాంతాల్లో కుటుంబాలను పోషించుకోవడానికి అయ్యో నాకు ఎవరున్నారు అనుకుంటూ ఈ లోకంలో, ఈ దేశంలోకి మనం వచ్చాం. వచ్చిన తర్వాత ప్రభు ప్రేమ కలిగిన వాడు కాబట్టి మంచి మంచి సహవాసాలు ఇచ్చాడు. దుబాయ్లో ఎన్ని తెలుగు సంఘాలు ఉన్నాయి. అందులో ఒకటి మన సిఎస్ఐ తెలుగు సంఘం. గతంలో మనం ప్రత్యక్షంగా ఆదరించబడ్డాం, వాక్యం ద్వారా బలపరచబడ్డాం. ఇప్పుడు ప్రత్యక్షంగా కలుసుకోలేకపోతున్నాం, కానీ ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా, ప్రోగ్రామ్స్ ద్వారా వాక్యం విస్తారంగా మన దగ్గరకు వస్తుంది. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుని చిత్తం అయితే శీఘ్రంగా ఈ పరిస్థితులన్నీ తారుమారై తిరిగి మళ్ళీ యథాస్థితికి ప్రభు మనల్ని తీసుకొస్తాడు. మనందరం ఏకంగా కూడి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన స్తుతిస్తాం. అయితే ఇప్పుడు గనక నీవు గతంలో ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తే గనక, ఇప్పుడు నీ పరిస్థితి నీకు తెలిసి నువ్వు వేషధారిగానే ఇంతకాలం ఉన్నావని నీకు అనిపిస్తే గనక నువ్వు మార్పు చెందు. మమ్మల్ని మా ముందు మీ తప్పులు చెప్పవలసిన పని లేదు. దైవ సేవకులుగా నువ్వు మాట్లాడవలసిందల్లా ప్రభుతో. రహస్యముగా నువ్వు చేసే ప్రార్థనని ప్రభు వింటాడు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఒప్పుకుంటావా? నిన్ను ప్రేమించి పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనుకోకుండా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన స్నేహితుడా, నిన్ను నూతనమైన జన్మ అనుభవంలోకి తీసుకువెళ్ళటానికి ఆయన తన మహిమ గల శరీరమును విడిచిపెట్టి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి నిన్ను దరిద్రుడిని నిన్ను ధనవంతుని చేయటానికి తన సమస్తం వదిలిపెట్టుకున్నాడు. ఈ పరిస్థితులన్నీ కనుక నువ్వు చూస్తూ ఉంటే నువ్వు ఒప్పుకోకుండా ఉండలేవు.
నీ కళ్ళ ముందు ఆయన పరిశుద్ధ రక్తం చిందించబడింది. మన పాపములు బట్టి, అతిక్రమలు బట్టి ఆయన నలగ కొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూసినట్లయితే ఆయన ఏ విధంగా దున్నబడ్డాడో మనకు తెలుసు. నూతన నిబంధనలో లూకా సువార్త, మార్కు, యోహాను సువార్తలో రాయబడింది, వెంట్రుకలు పెరుగు వేయి వారికి ఆయన గడ్డాన్ని వదిలిపెట్టేశాడట. ఆయన ముసుగు వేసి గుద్దుతూ ఉన్నారు. ప్రవచింపమని అడుగుతున్నారు, నిన్ను గుద్దుని వాడెవడో? ఎందుకు ఆయన ఇంతగా తగ్గించుకున్నాడు? ఎందుకు ఆయన ఇటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా రావాల్సి వచ్చింది? ఆయన సర్వాధికారి అనే దేవుడైండు కూడా. ప్రియమైన స్నేహితుడా, ఎందుకో తెలుసా? నిన్ను నన్ను నీతి మూలముగా నూతనమైన జన్మ అనుభవంలోకి తీసుకువెళ్ళటానికి. కాబట్టి తొక్కివేస్తావా? ఆయన పరిశుద్ధ రక్తాన్ని కాళ్ళతో తొక్కివేస్తావా? నీ హృదయం చాలాసార్లు నీతో మాట్లాడింది. పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు విన్నావు, కానీ నువ్వు నిర్లక్ష్యము చేశావు. ఒకవేళ ఇదే నిర్లక్ష్యం ఇంకా కొన్ని దినాలు నువ్వు చేద్దామనుకుంటే తెలీదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మనం చూసాం ఈ వారంలో ఎంత విషాదకరమైన సంఘటన. పరిస్థితులు బాగాలేదని, కుటుంబాలను కలుసుకోవాలని ఆ రెప్యుటేషన్ ఫ్లైట్ లో దుబాయ్ లో ఎంతో సంతోషంగా కూర్చున్నారు ప్రియమైన వాళ్ళరా. అయ్యో, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నా కుటుంబాన్ని నేను కలుసుకుంటానని అనుకున్నారు, కూర్చున్నారు, వెళ్ళారు. దిగే సమయం ఎటువంటి, నేను గతంలో మన సంఘంలో చాలాసార్లు చెప్పాను మీకు, మన విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నామంటే మళ్ళీ విమానంలో ప్రయాణం చేస్తేనే గాని మన ఊరు మనం వెళ్ళలేం. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు అనుకోలేదు అటువంటి దుర్ఘటన జరుగుతుందని. చాలా చింతిస్తున్నాను, బాధపడుతూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. అటువంటి పరిస్థితులు కనుక మన జీవితంలో మనకు సంభవిస్తే. కాబట్టి ప్రభు ఈ రోజున ఈ శుక్రవారపు ఆరాధనలో నీతో నాతో ప్రభు మాట్లాడుతున్న మాటలు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఆ విధమైన జన్మనులోకి రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఇంతవరకు రక్షణ లేని వారి కొరకు నేను మాటలు చెప్తున్నాను. ఒకవేళ ఆ రక్షణ అనుభవం ఉండి, మారు మనసు అనుభవం ఉండి క్రీస్తులో కొనసాగిపోతుంటే ప్రభు హస్తము మీకు తోడుగా ఉండను గాక. వాగ్దానం చేసిన దానిని మనం స్వతంత్రించుకున్నట్లు, మన పితరులు ఎవరైతే ఆ వాగ్దానం చేసిన దానిని పొందుకున్నట్లు మంచి విశ్వాస జీవితాన్ని జీవించారో వారి జీవితాన్ని పోలి మన జీవితాల ముందు కొనసాగిపోవాలి. మనం మన నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. మారు మనసు లేని వారి కొరకు ఈ మాటలు ప్రభు ఈ రోజున ఇచ్చారు. కాబట్టి ఎవరైనా మారు మనసు పొంది బాప్తిసం కొరకు మీరు సిద్ధపడితే మీ పేర్లను తెలియజేయండి. సమయాన్ని బట్టి మీకు ఎప్పుడు ఏ స్థలంలో మీకు నీటి బాప్తిసం ఇవ్వాలో మన సిఎస్ఏ ప్యారిస్ దైవజనులు, మన సంఘ పెద్దలు వారితో మాట్లాడి మీ కొరకు సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయవద్దు ప్రియమైన వాళ్ళరా. దేవుని అక్కడ అతి సమీపంగా ఉంది. సూచనలు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనంలో ఏదైతే సూచనలు చెప్పబడ్డాయో అవన్నీ చూస్తూనే ఉన్నాం. కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు. ప్రభు ప్రేమ కలిగిన వాడు, అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతం వహిస్తున్నాడట. ఒకవేళ నువ్వు మారు మనసు నిన్నటి వరకు పొందకపోతే, ఈ రోజు వరకు నువ్వు మారు మనసు పొందకపోతే, అందుకే ప్రభు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన రెండోరు అక్కడ జరగలేదు. నీలాంటి అనేక మందిని ప్రేమించాడు కాబట్టి ప్రభు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసి ఆ మాటలు నేను ముగిస్తాను. పరిశుద్ధమైన తండ్రి, కృపగల మా రక్షక, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు. మహాకనిక్రమగల దేవా, ఈ యొక్క శుక్రవారం ప్రభువా, ఆగస్టు నెల 2వ వారంలో ప్రభువా మీరు మాకు ఇచ్చిన దివ్యమైన వాక్కు కొరకే వందనాలు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించకపోతే మీ రాజ్యాన్ని చూడలేరు, స్వతంత్రించుకోలేరని మీరు చెప్పిన మాటను బట్టి, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ, మా బిడ్డల్లో ఇంకా ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో కనుకుంటే నీ బిడ్డలతో మాట్లాడిన మాటలు ఫలింపచేయండి ప్రభా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డలు మార్పు పొంది, మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి రావడానికి మీరు కృపను అనుగ్రహించమని, బలహీనుడి నన్ను బలపరచమని మరొకసారి మా తెలుగు సిఎస్ఏ సంఘమును నాతో పాటు ప్రయాసపడుతున్న అని పాస్టర్ జ్యోతి గారిని, అని పాస్టర్ రత్నం గారిని, సంఘ పెద్దలుగా ఉండి అనేకమైన కార్యక్రమాలు చేయుటలో ఎంతో బిజీగా ఉంటున్న దైవజనుల ఆశీర్వాదంగా నేను కుటుంబాన్ని, మాకు దుబాయ్ ప్రాంతంలో ప్రయాసపడుతున్న మా విశ్వాసులందరినీ మీ చేతుల్లో పెడుతూ మీరు అక్కడ ఆలస్యమైతే అతి శీఘ్రంగా ప్రభావ మేమందరము నీ పరిశుద్ధ సన్నిధిలో ముఖాముఖిగా కూడి మిమ్మల్ని స్తుతించడానికి మీరు కృపను అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి,
ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామంలో శుభములు తెలియజేస్తున్నాం. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, శుభ కలిగిన మా దేవ, సైన్యములకు అధిపత్యకు మా యెహోవా ప్రభా, మీరు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరమందును ఇహమందును పరమదూతల చేతను కెరూబు శరాపుల చేతను కోటాను కోట్ల దూతగణముల చేతను మహిళన మానవులమైన మా చేత నిత్యము స్తుతించి కీర్తించి కొనియాడి పొగడబడి గాన ప్రతి గానములతో ఆరాధించబడుచున్న ఓ మా పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపత్యకు మా యెహోవా ప్రభా, ఇదిగో మరొకసారి మా ప్రభా మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామంలో మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి దేవా సజీవ లెక్కలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు 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 నేను. అవును మా ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు ఆదరణ ఇంతవరకు మాతో ఉంచి నడిపించినారయ్యా, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీ దాసు నిలబెట్టుకొని మీరు తెలియజేసినటువంటి ఈ యొక్క మాటలను బట్టి మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు 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 తండ్రి. అవును మా ప్రభా, మా అపరాధముల చేతను మా పాపముల చేతము మేము చచ్చిపడిన వారమైనప్పుడు సైతం మా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించి మా ప్రభా మీ ప్రియ కుమారుని నిత్య రాజ్యంలో మేము వారసులు కావడానికి మీరు ఏర్పరిచినటువంటి మీ ప్రణాళికను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలైనా మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మా ప్రభా మాకు నూతన జన్మను అనుగ్రహించి మా ప్రభా యేసు క్రీస్తు ప్రభుల వారి మరణంలో మేమందరము మా ప్రభా మా యొక్క శరీర ఆశలను పాతిపెట్టి ఇదిగో మీ వాక్యం చేత మీ ఆత్మ చేత బాప్తిస్మం పొంది మా ప్రభా నూతన సృష్టిగా మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యందు నూతన సృష్టిగా మమ్మల్ని చేసినందుకు మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలైనా. విన్న వాక్యం మా ప్రభా, విత్తుబడినటువంటి వాక్యం మా జీవితాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అది 30 60 100 మా జీవితాల్లో ఫలింపజేసి మీ రాజ్య వ్యాప్తిలో మేమందరం మా ప్రభా సాధనాలుగా వాడబడే కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, మరొకసారి ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా. మరి ప్రత్యేకంగా ఈ వారంలో మా ప్రభా విడుబడినటువంటి తమ ప్రియుల యొక్క కుటుంబాల గురించి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. విడుబడిన కుటుంబాలకు ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. మీకే వందనాలు. కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి, సహాయం దయచేయండి నా ప్రభా. మా ప్రభా ఇదిగో ఈ ఆరాధన కార్యక్రమాన్ని మేము ముగించుకొని ఉంటుండగా మా ప్రభా తిరిగి మీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం, మీ రాకడ పర్యంతం మీ కృపా, మీ సన్నిధి, మీ సహాయం మాలో ప్రతి ఒక్కరికి దయచేసి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయము, సహవాసము, సకల దీవెన ఐశ్వర్యములు కూడి వచ్చిన మనకును, దేవుని నమ్మిన పరిశుద్ధులందరికీ, ఇండియా ప్రాంతంలో ఉన్న మన ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం తోడై నీడై నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబున్
కుమారి